హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నేత్రవర్క్స్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఇక్కడ మనము క్రీపర్స్ పెట్టయితే 15 డేస్ అవుతుందండి. క్రీపర్స్ మనము ఎందులో పెట్టుకోవాలి, ఎలా పెంచుకోవాలి అనేది అయితే ఈరోజు వీడియోలో షేర్ చేశానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, క్రీపర్స్ ఎప్పుడు కూడా మనము వెడల్పు కంటైనర్ ఎప్పుడు కూడా వెడల్పుగా ఉండాలండి. వెడల్పు ఉన్న వాటిలో వీటి వేర్లు అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి. అప్పుడు అలా స్ప్రెడ్ అయినప్పుడే మన చెట్టు గ్రోత్ అనేది బాగుంటుంది. అలాగే మనకి కాయలు కూడా బాగా వస్తాయండి. ఇక్కడ చూస్తున్నాయి అయితే మనం పెట్టి 15 డేస్ అవుతుందండి. 15 డేస్ కి ఎంత బాగా గ్రోత్ ఉందో చూడండి. ఆకులు కూడా ఎంత హెల్దీగా గ్రో అవుతున్నాయో చూడండి. మనము చిన్న చిన్న కంటైనర్లు ఇచ్చి పాదులు పెట్టుకుంటే కనుక అవి అంత సరిగానైతే రావు. నేను ఇప్పుడు 15 డేస్ అయిన తర్వాత ఎప్పుడు కూడా మనం ఎక్కువగా ఆకులను అయితే ఎంకరేజ్ చేయొద్దండి. ఈ ఆకులను అయితే మనము కొద్దిగా కింద సైడ్ అన్ని ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. ప్రూనింగ్ చేస్తే ఏమవుతుందంటే మనకి దీంట్లో పాదుకి మొదలకి ఎప్పుడు కూడా ఎండ తగిలితే ఎలాంటి పెస్ట్ అనేది రాదండి. మనకి సాయిల్ నుంచి కూడా ఈ ఆకుల ద్వారా పెస్ట్ అనేది మన చెట్టుకు అటాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని అయితే మనము ఇక్కడ ముందుకు తీసుకుని ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి మొదల నుంచి ఇంతవరకు మనం ఆకులను అయితే ఎంకరేజ్ చేయొద్దండి. ఇక్కడ కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మన ఆకులు అనేవి కింద మట్టికి టచ్ అవ్వకుండా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి చెట్టుకు అనేది ఎండ బాగా తగులుతుంది. అందుకని ఇక్కడ చూస్తున్నట్టుగా మొత్తం కూడా మనము కింద వరకు ఇలాగా ప్రూనింగ్ చేసుకోవాలండి ఆకులు. మనము ఎక్కడైతే మనము పైన దీనికి పందిర్లాగా వేసుకుంటాము అక్కడ వరకు అయితే ఒకే స్టెమ్ అక్కడ వరకు పోనివ్వాలండి. ఆ తర్వాత చూస్తున్నారు కదండి, ఇక్కడ మీదికి వెళ్ళిపోయింది. ఇక్కడ మనకి కొద్దిగా పిన్స్ చేయాలి. ఇలాగ ఇప్పుడు ఇలా పిన్స్ చేసాం కదండి, అక్కడి నుంచి మనకి రెండు బ్రాంచెస్ వస్తాయండి. రెండు బ్రాంచెస్ వచ్చిన తర్వాత కొద్దిగా పెద్దగా కాగానే మళ్ళీ అక్కడ టిప్ కట్ చేయాలి. నేను చూసుకోలేదండి ఎక్కడ వరకు వెళ్ళిపోయిందో చూడండి. అక్కడ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత హైట్ అయిపోయిందో. ఇది కూడా ఇక్కడ దీన్ని పిన్స్ చేస్తాను. ఇక్కడ ఇలా వేసుకుంటే ఇక్కడ నుంచి మనకి 2 బ్రాంచెస్ వస్తాయండి. ఇక్కడ మనకున్న ప్రతి ప్లాంట్ కి మనం ఇలాగా కట్ చేసేసుకుందామండి. మనకి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆల్రెడీ ఇక్కడ స్టెమ్ స్టార్ట్ అయిపోయింది. మనం దీన్ని ఇలాగే పెద్దగా అయిపోయింది కదా, దీన్ని కట్ చేయలేము. ఇక్కడ నుంచి దీన్ని ఇలాగా మనకి పాదులు పెట్టుకుంటున్నామంటే దీనికి సపోర్ట్ గానైతే ఖచ్చితంగా ముందే వైర్లు అయితే కట్టేసుకోవాలండి. ఇలాగా థ్రెడ్ తో కానీ లేకపోతే ఒక స్టిక్ పెట్టి లాంగ్ ఇక్కడ దాకా స్టిక్ పెట్టి దాని సహాయంతో కానీ పందిరి పైకి ఎక్కించుకోవాలండి. మనము క్రీపర్స్ పెట్టిన తర్వాత మనకు వన్స్ తీగ స్టార్ట్ అయిపోయిన తర్వాత చాలా పైకి వెళ్ళేసిన తర్వాత మనం పెట్టి అల్లేసాం అనుకోండి, దీనికి కరెక్ట్ సపోర్ట్ ఇవ్వకపోతే చెట్టు అనేది గ్రోత్ ఆగిపోతుందండి. అంత సరిగా మనకి గ్రోత్ అనేది అయితే ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్ని కూడా తీసేస్తున్నాను. ఇలాగా మనము సాయిల్ మిక్స్ కరెక్ట్ కలిపి పెట్టుకుంటే మనకి ఫస్ట్ క్రాప్ వరకు ఎలాంటి ఎరువులు ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. వన్స్ ఫస్ట్ క్రాప్ అయిపోగానే బోన్ మిల్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉండాలండి. బోన్ మిల్ తో పాటు మన దగ్గర ఏ ఎరువు ఉంటే ఆ ఎరువు హార్వెస్ట్ చేసిన వెంటనే ఇస్తే కనుక మనకి ఆగకుండా హార్వెస్ట్లు అనేవి వస్తూ ఉంటాయండి. హార్వెస్ట్ చేసిన తర్వాత మనం ఎరువులు ఇవ్వలేదనుకో హార్వెస్ట్ అనేది ఆగిపోతుంది. హార్వెస్ట్ చేసుకున్న వెంటనే మనకు ఏదో ఒక ఫెర్టిలైజర్స్ 10 డేస్కి ఒకసారి లిక్విడ్స్ లో రూపంలో కానీ ఇస్తూనే ఉండాలి. అలా అయితేనే మనకి హార్వెస్ట్ అనేది వస్తుందండి. ఎందుకంటే మనము నేలలో కాదు కదండి పెట్టుకునేది, మనము కంటైనర్ ఇచ్చి మనము కంటైనర్ లో పెట్టుకుంటున్నాం కనుక ఖచ్చితంగా మనకు ఏదో ఒక ఎరువులు ఇస్తూనే ఉండాలి.
అలా ఇస్తేనే మనకు చెట్టు అనేది బాగా పెరిగి మంచి క్రాప్ అనేది వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలాగా చేసుకుంటే మనకి క్రీపర్స్ మొదలకు అనేది ఎండ బాగా తగిలి చెట్టు గ్రోత్ చాలా బాగుంటుంది. ఇలాగే మనకి అక్కడ పక్కన ఉన్న చెట్లకు కూడా సేమ్ అలాగే యాజిటేట్ చేసుకుంటానండి. అలాగే ఖచ్చితంగా ఎవ్రీ 15 days ఒకసారి అయితే నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉండాలండి. ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కనుక పెస్ట్ అనేది ఎక్కువగా అటాక్ అవుతుంది. పచ్చ పురుగులు లాంటివి అయితే ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటాయి, ఆకు తినే పురుగులు లాంటివి. 15 days ఒకసారి మన వీలును బట్టి అండి, కొద్దిగా పెస్ట్ ఎక్కువ అటాక్ అయిందనుకో 10 days ఒక్కసారి ఖచ్చితంగా చేసుకోవాలండి. అలా అయితే మనకి ఇలాగా చెట్లు మన పచ్చగా ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుందండి మన టెర్రస్ గార్డెనింగ్. అలాగే మనకి ఆకు రాలిపోతున్న సమస్య, ఆకు పండిపోతుంటుంది కదండి అప్పుడప్పుడు. అలాంటప్పుడు మనము ఎప్సమ్ సాల్ట్ అనేది స్ప్రే చేస్తూ ఉండాలండి. చాలా బాగా గ్రీన్ గా ఉంటుంది. పూత కాపు స్టార్ట్ అయిన తర్వాత అండి ఖచ్చితంగా ఫ్రూట్ ప్లే పెట్టుకోవాలండి. ఇలాంటిది పండుగ సమస్య చాలా ఎక్కువగా ఉంటుందండి. మనకి అది పండుగ వచ్చి వాలిందనుకో మనకి కాయ సరిగా కాకముందే ఎండిపోతుందండి. అలాగా లోపల ఒక కేక్ ఉంటుంది. దీన్ని పెడితే ఒకసారి మీరు చూడొచ్చు, ఇందులో పండుగలు అయితే చూడండి, కనిపిస్తుందా, అన్ని చనిపోయి ఉన్నాయండి. ఇందులో చాలా వరకు పండుగ సమస్య మనకి గార్డెన్ లో చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏ ఫ్రూట్స్ కూడా అండి కాయగా మారక ముందే చిన్నగా ఉన్నప్పుడు పండిపోతాయి, లోపల అనేది పురుగులు జామ అవుతాయండి, చిన్న పురుగులు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.